బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 19వ వార్డు వవ్వేరు గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ వరి పంట పొలాలను పరిశీలించారు. వరి పంటపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వెన్నుతీసిన వరిలో కాండం తొలుచు పురుగులు, కాండం కుళ్ళు తెగులు వ్యాధులు వరికి ఉన్నాయని గుర్తించామన్నారు. వెన్ను తీయక ముందే గుర్తించి తగిన మోతాదులో గుళికలు వేసి ఉంటే పూర్తిగా నివారించొచ్చని చెప్పారు. గుర్తించిన వెంటనే నీరు వదిలేసి పంట ఆరబెట్టి గుళికలు వేస్తే సత్ఫలితాలను సాధించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేంద్రారెడ్డి, వ్యవసాయ అధికారులు వీరయ్య, కీర్తన, రైతులు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కూకాటి రమణయ్య, అల్లం సీనయ్య, డేగా నారయ్య, కొదమ్మల సీనయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్. నేను కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నుంచి వచ్చి ఉన్నాము. ఈరోజు మేము ఒవేరు గ్రామంలో రైతు వరి పంటని పరిశీలించడం జరిగింది. ఈ వరి పంటలో ప్రధానంగా మేము ఎక్కువ గమనించింది ఏమంటే మనకి కాండం తొలిచి పురుగు ఎక్కువ గమనించడం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా కాండం కుళ్ళు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ రెండింటితో పాటు అక్కడక్కడ వచ్చే దారిలో మనకు దామరమడుగు అయితేనేమి ఆ మిగిలిన విలేజ్లో చూసినప్పుడు కానీ ఆకునల్లి గమనించడం జరిగింది. ఈ ఒవ్వేరు గ్రామంలో వరి పంటలో ప్రధానంగా కాండం కుళ్ళు తెగులు రావడానికి మెయిన్ కారణం ఏమంటే వీళ్ళు సరైన సమయంలో మనకి దానికి కావాల్సిన మందులు వాడకపోవడం ఒకటి. అదేవిధంగా వీళ్ళు సాగు చేసే రకం KNM 1638 రకము. ఈ రకం కొంతమేర దానికి తట్టుకోలేని శక్తి ఉంది కాబట్టి మన కాండం తొలిచి పురుగు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో రైతులు ఇప్పటికీ ఇక్కడ పొలం వచ్చేసి దాదాపుగా వెన్ను పోసుకోండి ఇంకో 20 రోజులు హార్వెస్టింగ్ చేస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి కెమికల్ రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు మనం గుళికలు వేసుకున్నా కూడా పెద్ద లాభం లేదు. చిరుపట్ట దశలో ఆ టైంలో ఉంటుందో ఆ రైతులు కంపల్సరీగా గుళికలు వేసుకోవాలా. ఆ గుళికల్లో కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు, ఆ గుళికలు అయితే ఒక ఎకరాకి 8 కేజీలు. అదేవిధంగా క్లోరాంట్రనిపోల్ గుళికలు ఉంటాయి, ఆ గుళికలు అయితే ఒక ఎకరాకి 4 కిలోలు. అదేవిధంగా మనకి రియేజెంట్ ఆల్ట్రా అని ఒకటి ఉంటుంది, ఆ ఫిప్రోనిల్ గుళికలు. గుళికలు అయితే ఒక ఎకరాకి 4 కిలోల లెక్కన వేసుకుంటే కన్నా మనకి కాండం తొలిచి పురుగుని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మనకి కాండం ఇప్పుడు ప్రతి చోట మనం గమనిస్తుంది ఏమంటే కాండం కుళ్ళు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ కాండం కుళ్ళు తెగులు నివారణకి మెయిన్ మనం పొలంలో అనేది మురికి నీళ్ళు లేకుండా చూసుకోవడం ఒకటి. కాండం కుళ్ళు తెగులు గమనించిన వెంటనే కూడా నీళ్లు తీసేసి ఆరబెట్టడం. తర్వాత ఒక ఎకరాకి దాదాపు హెక్సాకోనజల్ అయితే కన్నా 400 ml ఒక ఎకరాకి, లేదంటే టెబికోనజల్ అయితే ఒక ఎకరాకి 200 ml పిచికారి చేసుకోవాలి. అది కూడా ఈ కెమికల్స్ మార్చి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ 2 సార్లు పిచికారి చేసుకుంటే కాండం కుళ్ళు తెగుల్ని నివారించవచ్చు. అదేవిధంగా మనకి మన నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఇందాక చెప్పినట్టే ఆకునల్లి గమనించడం జరిగింది కాబట్టి ఈ ఆకునల్లి నివారణ కోసము ప్రొఫెనోఫాస్ అయితే ఒక ఎకరాకి 400 ml పిచికారి చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు తీవ్రత ఎక్కువ ఉంటే కన్నా స్పైరోమెస్టిన్ ఒబెరాన్ అనేది ఒక మందు ఒక ఎకరాకి 200 ml కలుపుకొని పిచికారి చేసుకుంటే ఆకునల్లిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.